ఇల్లందకుంట మండలం సిరిసేడులో హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఇన్సూరెన్స్ లేని ట్రాక్టర్లు 16, నంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలు, చలానాలు పడిన వాహనాలకు పెనాల్టీ చెల్లింపు చేపించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు చూడాలన్నారు. జమ్మికుంట సీఐ లక్ష్మీనారాయణ, ఇల్లందకుంట ఎస్ఐ క్రాంతికుమార్, పోలీసులు పాల్గొన్నారు. గౌరవ సిపి గారు టీఎస్ఎస్పీ ఫోర్స్ని, ఒక ఎస్ఐ గారిని, ఒక 20 మంది స్పెషల్ టీమ్ని, అదేవిధంగా మా సబ్ డివిజన్ ఫోర్స్ కూడా మేము ఇందులో పార్టిసిపేట్ జరిగింది. మన సిఐ గారు ప్లస్ 4 ఎస్ఐలు, మైసెల్ఫ్, నేను మొత్తం కలిపితే మేము ఇంచుమించుగా ఒక 40 మంది సిబ్బందితోటి ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అన్న నాకు కొంచెం కష్టం ఉందంటే వాడు అక్కడ ఏం చేసి వచ్చిండో మీకు తెలియదు. వాడు దొంగన లంగన వాని పాత హిస్టరీ తెలియదు. ఎక్కడో హోటల్లో పరిచయం అయితే మనం ఇంటి దాకా ఇవాళ ఏం లేదే వస్తామంటే ఇస్తాం. ఏదైనా ఫోన్ అడగంగానే బయటకు పోయి దారిలో పోతుంటేనే నా ఫోన్ పోయిందండి ఒకసారి ఫోన్ ఇవ్వమంటే ఇస్తాం. అయితే మీరు తీసుకొచ్చి పెట్టుకుంటే వాడు ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా మేము చెక్ చేసి ఇక్కడ అనుమానితులు ఎవరైనా ఉన్నారా, ఈ ఊర్లో ఏమన్నా చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయి అనేది తెలుసుకోవటం కోసం ఊరంతా కూడా మేము ఈరోజు సెర్చ్ చేయడం జరిగింది, తిరగటం జరిగింది మా పార్టీస్ అందరూ కూడా. తర్వాత మేము ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఎలాంటి అనుమానితులు మాకు దొరకలేదు. కాకపోతే మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిందంటే ఏ వెహికల్కి ఒక నెంబర్ ప్లేట్ ఉండటం లేదు. తర్వాత ఏ వెహికల్కి 2 వీలర్స్కి మ్యాక్సిమం వెహికల్స్కి ఇన్సూరెన్స్ చేసుకోవట్లేదు. మనం బండి కొనేటప్పుడు బయటకు తీసుకొచ్చేటప్పుడు అతను ఎవరైతే షాపు వాళ్ళు లేదా కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేయకపోతే బయటకు పంపరు. కాబట్టి ఆ ఒక్కసారి ఇన్సూరెన్స్ చేస్తే ఇది లైఫ్ టైం ట్యాక్స్ కాదు. ఒక్కసారి ఇన్సూరెన్స్ చేస్తే ఇంకా మళ్ళీ ఇన్సూరెన్స్ చేసుకోవాలనే ధ్యాస కూడా మనకి ఉండటం లేదు. దీని మీద కూడా మీకు ఒక అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేయడం జరిగింది. సీఏ గారు క్లియర్గా చెప్పిండ్రు, లైసెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. లైసెన్స్తో పాటు ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుంది క్లెయిమ్ అంటే ఈయన బండి నేను తీసుకొచ్చుకుంటా, ఏదో మేడం నాకు బాగా తెలిసిన అమ్మాయి పాపం అని ఇస్తాను, నాకు లైసెన్స్ ఉండదు, నేను కర్మగాలు ఎవరికో గుద్దుతా, నా తప్పిదమో అవతలోడి తప్పిదమో ఒక యాక్సిడెంట్ కేసు అవుతుంది. వేసినప్పుడు అయితే ప్రాణం పోవచ్చు, లేదంటే మేజర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, అతను బెడ్ రిటర్నే కావచ్చు, ఇంకా పనికి చేయడానికి వీలు కాని పరిస్థితి ఉండొచ్చు. మన మీద క్లెయిమ్ ఎవరు చేయాల్సి వస్తుంది తెలుసా? బండి ఈయన ఏదో దోస్త్ అని నాకు ఇచ్చినందుకు, పాపం ఇచ్చినందుకు ఇన్సూరెన్స్ ఉండదు. ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాడు కానీ నాకు లైసెన్స్ లేదు. దానివల్ల ఎవరికి నష్టం? ఓనర్ వెహికల్ నష్టపోతారు. ఈయననే మొత్తం ఆయన కాంపన్సేషన్ కట్టాల్సి వస్తుంది. ఆయన ఒక 40 సంవత్సరాలు 35 సంవత్సరాల వ్యక్తి అయితే ఆయన లైఫ్ టైం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తుంది కోర్టు. ఈయన సంపాదించే సంపాదన ఎంత, ఆయనకి ఎంత ఇస్తే ఈయన, ఎందుకంటే ఇంకా ఆయన పని చేయలేరు కదా, ఆయన పని చేయలేరు కాబట్టి ఆ కుటుంబానికి వీళ్ళు ఏ రకంగా మనం సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుందని క్యాలిక్యులేట్ చేసి ఇస్తే కనీసం 30-40 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళి కడతాం? సో ఇన్సూరెన్స్ చేయించుకున్నట్టయితే తిప్పి కొడితే బైకులకైతే 1000 రూపాయలండి. మనం ఒక్కరోజు మటన్ తెచ్చుకున్న ఖర్చు కాదు, అవునా కాదా? ఈరోజు 800 రూపాయలు మటన్ కాస్ట్. మన సంవత్సరంలో ఎన్నిసార్లు మటన్ తింటాం, అవునా కాదా? మన ఆనందానికి ఎన్నిసార్లు జలసాకి మనం ఆల్కహాలిక్ తీసుకుంటాం. ఆల్కహాలిక్ తీసుకున్న దాంట్లో ఎంతో డబ్బులు కావు కదా. మన సరదాలు ఒక్కరోజు మనం పక్కకు పెడితే నీకు లైఫ్ టైం సెక్యూరిటీ ఉంటుంది. ఇన్సూరెన్స్ చేసుకోవటం, లైసెన్స్ చేసుకోవడం. లైసెన్స్ కూడా చాలా అందుబాటులోకి వచ్చినాయి. ఆర్టీఏ వాళ్ళు కూడా పెద్ద కష్టపెట్టకుండా ఇస్తున్నారు. మీరు డ్రైవింగ్ లైసెన్స్, అందరికీ డ్రైవింగ్ వస్తుంది కానీ లైసెన్స్ తీసుకోండి. నా బండి మేము పట్టుకోగానే వాళ్ళు ఏమంటారు అంటే నాది కాదు బండి అంటారు. అరే బండి ఎవరిదైనా నడిపేటోడికి లైసెన్స్ ఉండాలి. సో అదొక్కటి చూసుకోండి. ఆ తర్వాత ఈ ఏవైతే ట్రాక్టర్స్ ఉన్నాయో నంబర్స్ వేసుకోండి. మీకు పల్లెటూరు రైతుల మీద ఎవరు కూడా చాలాన్స్ వెయ్యరు. మీరు ర్యాష్ చేస్తే ఖచ్చితంగా చాలాన్స్ ఉంటాయి. ఇదేమో హైదరాబాద్ హైవే కాదు, మనం 100 పోము కదా. ఎందుకు నెంబర్ ప్లేట్ వేసుకోకపోతే ఒక చట్ట వ్యతిరేకమైన పని ఎందుకు చేయాలి? అన్నీ మంచిగా ఉన్నాయి, ఈ ఒక్క పని చట్ట వ్యతిరేక పని మనం మీరు ఎందుకు చేయాలి? మేము ఎందుకు పట్టుకోవాలి? సో అదొకటి దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ నెంబర్ ప్లేట్స్ వేయించుకోండి. అది బండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని 2 రోజులు, ఈ రోజు పట్టుకుపోతాము, ఎస్ఐ గారు ఉండొచ్చు, ఆయనకి ఇంకో పని ఉండొచ్చు, ఇట్లనే మేము ఇంకో దగ్గరకు పోతాము, ఆయన వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, మీకు దొరకకపోవచ్చు. 2 రోజులు పోలీస్ స్టేషన్లో బండి ఉంటే మీ వ్యవసాయ పని ఆగిపోయినట్టే కదా. ఎందుకు? మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. అన్నీ లీగల్గా ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, కానీ నెంబర్ వేయించుకో, అది మన నెగ్లిజెన్సీ. సో దాన్ని పక్కకు పెట్టండి. ఇంకా మీకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు సైబర్ నేరాలు ఈ రోజుల్లో సమాజంలో ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, పిల్లలు లేరు, పెద్ద మనుషులు లేరు,
ఏంటి ఫోన్ వాడుతున్నాం. 7వ తరగతి పిల్లల నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు ఒక టైం పాస్ అయిపోయింది. పాత రోజుల్లో టీవీ ముందు కూర్చొని టీవీ చూద్దరు సాయంత్రం పూట, అట్లీస్ట్ కుటుంబం అందరూ కూర్చొని. ఇప్పుడు అది పక్కకు పోయింది. కుటుంబం నాలుగు దగ్గర ఉంటే 4 ఫోన్లు వాడుతున్నాం, మాట్లాడుకునేది లేదు, అయిపోయింది. సో మీరు ఫోన్లు చూసేటప్పుడు పర్వాలే, చూస్తే తీసుకున్నారు, అది అందరికీ అందుబాటులోకి వచ్చింది, చూస్తున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే చదువు ఉన్నా చదువు లేకపోయినా, చదువు ఉన్నోడికి ఆశ ఎక్కువ అవుతుంది, చదువు లేనోడికి తెలియక ఏదైనా లింక్ కనపడంగానే లింక్ కొడతారు. ఆ యూట్యూబ్ చూసే క్రమంలో ఏదో ఒకటి మిమ్మల్ని అట్రాక్ట్ చేసేటట్టు కనపడుతుంది. అది లింక్ వస్తాగానే మీ బ్యాంకులో అకౌంట్లో ఉన్న పైసలన్నీ కూడా వాళ్ళకి అడ్రస్కి వచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు పట్టుకోవడం కూడా అత్యంత కష్టం అవుతుంది.